అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆపరేషన్ బ్లాక్ బాక్స్. ఈ వీడియో వరల్డ్ వైడ్ చాలా వైరల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో. ఈ రోజు జరిగిన సంఘటన. ఈ వీడియో చూశాక చాలా మంది వాళ్ళు ట్రావెల్ చేసే ఫ్లైట్ ని ఊహించుకుంటే గుండెల్లో ఒక భయం పరిగెడుతుంది. ఏదైతే గుజరాత్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787 క్రాష్ అయ్యిందో, దిస్ ఇస్ రియల్లీ హారిఫైయింగ్. వరల్డ్ మొత్తం ఈ విజువల్స్ చూస్తున్నారు. చాలా మంది ఫారెన్ కంట్రీస్ లో ఉన్న నా ఫ్రెండ్స్, యూరోప్ లో, యుఎస్ లో ఉన్న వాళ్ళు ఈ విజువల్స్ చూసి సడన్లీ వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఫ్యూచర్ లో ట్రావెల్ చేసే ఫ్లైట్ పట్ల యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ద వే ఈ ఫ్లైట్ ఏదైతే క్రాష్ అయ్యిందో ఎవరికి అర్థం అవ్వట్లేదు అసలు ఈ ఫ్లైట్ క్రాష్ ఎలా అయ్యిందో అని. ఎందుకంటే ఈ ఫ్లైట్ రూట్ చూసుకుంటే గుజరాత్ లో అహ్మదాబాద్ ఏరియాలోని ఒక ప్రాంతంలో ఉంది. ఇలా చూసుకుంటే ఇక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అండ్ ఇది వెళ్లే రూట్ ఏమో లండన్. యాక్చువల్లీ యూకేకి ఫ్లైట్ వెళ్ళాలి. ఇట్ వాజ్ వెరీ లాంగ్ జర్నీ. నేను ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ జర్నీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫ్యూయల్ కూడా చాలా క్యారీ చేస్తారు. ఊహించండి, ఇలాంటి ఫ్లైట్ ఎస్పెషల్లీ చాలా ఫ్యూయల్ క్యారీ చేస్తున్న ఫ్లైట్ క్రాష్ అయితే ఎక్స్ప్లోజన్ ఎంత సివియర్ గా ఉంటుందో. ఇక్కడ ఏదైతే విజువల్స్ మనం చూస్తున్నామో ఇంత పెద్ద ఎక్స్ప్లోజన్ ఎలా జరిగింది అసలు ఈ ఫ్లైట్ గుజరాత్ నుంచి యూకేకి వెళ్లాల్సింది. గుజరాత్ లోనే క్రాష్ అయింది, అది కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం దూరంలో. అండ్ ఈ ఫ్లైట్ నడిపే పైలట్ ఎవరైతే ఉన్నాడో అతనికి 8,000 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నో వన్ అండర్స్టాండ్ సడన్ గా ఏమైందో అని. అది కూడా కొంచెం దూరం వెళ్ళి ఈ ఎయిర్ప్లేన్ క్రాష్ అయిపోయింది అండ్ బిగ్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ప్లేన్ లో 242 ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ దే బిలాంగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. మీరు కనుక ఎయిర్ ఇండియా ట్విట్టర్ పేజ్ చూసినట్లయితే మొత్తం డార్క్ చేసేశారు, ప్రొఫైల్ పిక్చర్, బ్యానర్ మొత్తం. ఎందుకంటే ఇది చాలా పెద్ద దుర్ఘటన. మనం యాక్చువల్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 15 years నుంచి ఇది చాలా పెద్ద ఎయిర్ యాక్సిడెంట్. అండ్ ఇండియా 25 years ఆఫ్ హిస్టరీ చూసుకుంటే ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్. ఇక్కడ అంచనా ప్రకారం క్యాజువాలిటీస్ 150+ దాటిపోయాయి. లాస్ట్ టైం ఇండియా ఈ లెవెల్ క్రాష్ చూసింది ఇయర్ 2010లో. అప్పుడు ఆల్మోస్ట్ 158 ప్యాసింజర్స్ చనిపోయారు. ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ 171 ఏదైతే క్రాష్ అయిందో గుజరాత్ లో ఎంతమంది చనిపోయారో అని. దీనిపై ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. ఎయిర్ ఇండియా ప్రతి సోషల్ మీడియా అకౌంట్ ని బ్లాక్ చేసింది అండ్ ప్యాసింజర్స్ నేషనాలిటీ కూడా కన్ఫర్మ్ చేశారు. దాంట్లో 169 ఇండియన్ నేషనల్స్, 53 ఆర్ బ్రిటిష్ నేషనల్స్ అండ్ 1 కెనడియన్ నేషనల్ అండ్ అదర్ 7 ఆర్ పోర్చుగీస్ నేషనల్స్ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ చూసి ఇండియాతో పాటు యూకే, కెనడియన్, పోర్చుగీస్ గవర్నమెంట్స్ కూడా ఈ ఇన్సిడెంట్ కి కారణం ఏంటో అని ఈ కేసులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రాష్ పై చాలా థియరీస్ నడుస్తున్నాయి. కొంతమంది ఇక్కడ సాబోటేజ్ జరిగిందని అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ప్లేన్ లో ఉన్న బ్లాక్ బాక్స్ ని చెక్ చేయాలి. అప్పటి వరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు అసలు ఏం జరిగిందో. చాలా మంది ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే గుజరాత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు కూడా ఇక్కడ ఉన్నారని. దీని ఆన్సర్ అవును, గుజరాత్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ కొన్ని రిపోర్ట్స్ క్లెయిమ్ కూడా చేస్తున్నాయి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పేరు కూడా క్యాజువాలిటీస్ లిస్ట్ లో ఉందని. ఎంతమంది చనిపోయారో యాక్చువల్ నంబర్ ఇంకా బయటికి రాలేదు, ఎందుకంటే చాలా మంది దారుణంగా గాయాలకు గురయ్యారు. అండ్ ఇక్కడ ఇది కూడా మాట్లాడుకోవాలి, ఏదైతే ఇమేజెస్ మనం చూస్తున్నామో ఈ ప్లేన్ క్రాష్ ఇక్కడ జరిగింది. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది డాక్టర్స్ హాస్టల్ బిల్డింగ్. చాలా మంది అంటున్నారు ఇది హాస్పిటల్ అని, కానీ కాదు, ఇది డాక్టర్స్ కోసం కట్టిన హాస్టల్. ప్లేన్ ఈ హాస్టల్ టెరెస్ పైయే క్రాష్ అయ్యింది. 15 డాక్టర్స్ ఈ బిల్డింగ్ లో ఉంటారు. వాళ్ళు కూడా చాలా దారుణంగా ఇంజూర్ అయ్యారు. అగైన్ దిస్ ఇస్ అ ట్రాజెడీ. పర్హాప్స్ ఇండియాస్ హిస్టరీలో ఏదైతే ట్రాజెడీస్ జరిగాయో దాంట్లో ఇది కంపల్సరీ మెన్షన్ చేయొచ్చు. అండ్ వరల్డ్ కూడా ఈ ట్రాజెడీ ఎందుకు చూస్తుందంటే ఎందుకంటే ఫస్ట్ టైం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫెస్ట్ ప్యాసింజర్ ప్లేన్ అని రికగ్నిషన్ ఉంది. వరల్డ్ లో ఫస్ట్ టైం ఈ ప్లేన్ క్రాష్ అయింది. ఇక్కడ మీ ముందు ఉన్న ఇమేజెస్ హాస్టల్ లోపలివి. ఇక్కడ డాక్టర్ కొంతమంది ఫుడ్ తింటున్నారు, కొంతమంది రెస్ట్ అవుతున్నారు. సడన్లీ ఒక బోయింగ్ 787 చాలా ఫ్యూయల్ తో వచ్చి క్రాష్ అవుతుంది. మనుషులు దారుణంగా ఇంజూర్ అవుతారు. ఈ ఇన్సిడెంట్ గురించి ఎంత చదివినా అంత బాధ కలుగుతుంది. అసలు ఈ ఇన్సిడెంట్ వేరే గ్లోబల్ డిజాస్టర్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ నోట్ చేయొచ్చు. రీసెంట్లీ చూడండి, వరల్డ్ వైడ్ బోయింగ్ కంపెనీ చాలా ప్లేన్స్ ఒక్కొక్కటిగా క్రాష్ అవుతున్నాయి. చాలా మంది బోయింగ్ ప్లేన్స్ క్వాలిటీని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కేసులో ఏం జరిగింది? ఏదైనా సాబోటేజ్ జరిగిందా? ఎవరైనా కుట్ర ప్లాన్ చేస్తారా? లేదా ఇంజన్ ఫాల్టా? అగైన్ ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, దీనిపై ఏం స్పెక్యులేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే బ్లాక్ బాక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తారు అండ్ తొందరలో మనకు ఏం జరిగిందన్న ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. బట్ ఈదర్ వే ఇది వన్ మోర్ బోయింగ్ ప్లేన్ క్రాష్, అది కూడా ఫ్యూ మంత్స్ వ్యవధిలో జరిగింది. మీకు గుర్తుండొచ్చు 29 December 2024లో ఒక సౌత్ కొరియన్ ఫ్లైట్ నంబర్ 2216 చాలా దారుణంగా క్రాష్ అయింది. దాంట్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
బోయింగ్ దీనిపై అఫీషియల్లీ కండోలెన్సెస్ తెలిపింది. ఏదైతే జరిగిందో చాలా దారుణం జరిగిందని. ఈ ఫ్లైట్ యాక్చువల్గా క్రాష్ కావడానికి రీజన్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. కొంతమంది చెప్తారు దీనికి రీజన్ బర్డ్స్ అని, అవి ఇంజన్లో ఇరుక్కుపోయి క్రాష్ అయిందని. ఇలా చాలా రేర్గా జరుగుతుంది. దీంట్లో ఉన్న బ్లాక్ బాక్స్లో కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అసలు ఈ ప్లేన్ ఎందుకు క్రాష్ అయిందని. అంతేకాకుండా 2024లో కాన్స్టెంట్లీ బోయింగ్ ప్లేన్ ఎక్కడో ఒకటి న్యూస్లో ఉంటుంది. కంపల్సరీ ఏం కాదు, ఎవ్రీ టైం ఇది క్రాష్ అయ్యి 100 to 200 మంది చనిపోయారు. కొన్నిసార్లు ఈ ప్లేన్లో సడన్లీ మాల్ ఫంక్షన్ అవుతుంది. న్యూస్లో చాలాసార్లు ఇది సివియర్ టర్బులెన్స్ వల్ల జరిగిందని, బట్ కాన్స్టెంట్లీ మనం ఇది చూస్తున్నాం. బోయింగ్ ప్లేన్స్ రిలేటెడ్ క్రాష్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో పెరుగుతూ ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు. రీసెంట్ మంత్స్లో ఒక సౌత్ కొరియన్ ఫ్లైట్ అండ్ ఇండియన్ ఫ్లైట్ 2 బిగ్ ఫ్లైట్స్ క్రాష్ అయ్యాయి అండ్ చాలా మంది దీంట్లో చనిపోయారు. అండ్ గుజరాత్లో ఈ క్రాష్ తర్వాత రానున్న రోజుల్లో ఇండియాలో ఇతని పేరు ఏదైతే ఉందో జాన్ బార్నెట్, ఇతనిపై చాలా చర్చలు జరుగుతాయి. ఇది ఒక విజిల్ బ్లోవర్. ఇతను 30 years వరకు బోయింగ్లో వర్క్ చేశాడు యాజ్ ఎ క్వాలిటీ మేనేజర్. 2019లో ఇతను బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు అండ్ ఓపెన్లీ చెప్పాడు, చూడండి బోయింగ్లో ప్లేన్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో ఇవన్నీ స్టాండర్డ్ ప్లేన్స్ అని, దీంట్లో ఏదైతే పార్ట్స్ యూస్ చేస్తారో చాలా వరస్ట్ క్వాలిటీ పార్ట్స్ అని, అండ్ వర్కర్స్ ఆర్ ఫోర్స్ టు ఇన్స్టాల్ సబ్ స్టాండర్డ్ పార్ట్స్. దీనివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుందని. ఏదైతే ప్రెషర్ ఉంటుందో వర్క్ త్వరగా కంప్లీట్ కావాలి, డెడ్ లైన్ మీట్ అవ్వాలని అండ్ కంపెనీ ప్రాఫిట్స్ కోసం వరస్ట్ పార్ట్స్ బోయింగ్ డ్రీమ్ లైనర్లో ఇన్స్టాల్ చేసి ప్రొడక్షన్లోకి పంపారు. అండ్ ఇతను చాలా ఇష్యూస్ కూడా పాయింట్అవుట్ చేశాడు. ఏదైతే ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్ ఉందో బోయింగ్ 787లో ఇది ఫ్లైట్ మధ్యలో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉందని, అండ్ బోయింగ్ స్టాక్స్కి కూడా చాలా మిలియన్స్ ఆఫ్ లాసెస్ వచ్చాయి బికాస్ ఆఫ్ జాన్ బార్నెట్. అండ్ సడన్లీ ఏమవుతుందంటే ఇతను బోయింగ్ సీక్రెట్స్ బయట పెట్టడం వల్ల సడన్లీ కొన్ని మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇతను చంపబడ్డాడు. ఒక్కడే ఇంట్లోనే వితౌట్ రీజన్ అతడే షూట్ చేసుకుంటాడు. అండ్ ఇతని ఫ్యామిలీ రీసెంట్లీ బోయింగ్ పై కేసు కూడా పెట్టింది. ఇతని ఫ్యామిలీ చెప్తుంది జాన్ బార్నెట్ పై కంటిన్యూస్లీ హరాస్మెంట్ క్యాంపెయిన్ జరిగింది అండ్ హ్యూమిలేట్ చేశారు అని, బికాస్ హీ రేజ్డ్ సేఫ్టీ కన్సర్న్స్ ఆన్ బోయింగ్ సేఫ్టీ ఇష్యూస్. ఇప్పుడు జరిగిన ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ వల్ల జాన్ బార్నెట్ రేజ్ చేసిన కన్సర్న్స్ని స్టడీ చేస్తారు. అండ్ పర్హాప్స్ దిస్ ఈజ్ ద టైం మనం ఇది కూడా ఆలోచించాలి, ఇండియాకు వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అని, ఎస్పెషల్లీ కమర్షియల్ ఎయిర్లైన్స్ పై. మీరు ఇది ఆలోచించి చూడండి, ఇండియా కంప్లీట్లీ వెస్టర్న్ వరల్డ్ పై డిపెండ్ అయి ఉంది. మనం ఫ్లైట్స్ ఏదైతే వాడతామో ఈదర్ యూరోపియన్ లేదా యుఎస్ నుంచి వస్తాయి. మన దగ్గర ఎయిర్ప్లేన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే మన ఓన్ కంపెనీ లేదు. చైనా ఆల్రెడీ బోయింగ్ అండ్ ఎయిర్బస్ ఫ్లైట్స్ని వాళ్ళ ఇండిజినియస్ ఫ్లైట్స్తో ఆల్రెడీ రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్లీ చైనీస్ C919 ఎయిర్ప్లేన్ ఏదైతే ఉందో అన్ని టెస్ట్లు పాస్ కూడా అయ్యింది. ఫ్యూచర్లో చూడాలి బోయింగ్కి ఇది ఈక్వలెంట్గా అవుతుందా లేదా అని. బట్ చైనా విషయంలో చాలా క్లియర్గా ఉంది. చైనా ఓన్ ఎయిర్ప్లేన్ నీడ్స్ కోసం యుఎస్ లేదా యూరోప్పై డిపెండ్ అవ్వద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ క్రాష్ను స్టడీ చేస్తారు అండ్ ఎవాల్యుయేట్ చేస్తారు అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందని. సౌత్ కొరియా లాగా ఏమైనా బర్డ్స్ హిట్ వల్ల ఏమైనా జరిగిందా లేక ఏదైనా ఇంజిన్ ఫెయిల్యూర్ వల్లనా అని దీనిపై స్టడీ చేస్తారు. ఐ థింక్ వాట్ ఎవర్ రిజల్ట్స్ ఇక్కడ బయటికి వస్తాయో లాంగ్ టర్మ్లో ఈవెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనం ప్రాపర్లీ మేక్ ఇన్ ఇండియాపై ఫోకస్ చేయాలి. వీ షుడ్ మేక్ airplanes and we should have companies where we can make them accountable for airplane safety standards. ఈ విషయంలో నేను క్లియర్లీ ఒకటే చెప్తా, ఇది మనకు క్లియర్గా ఈ ప్లేన్ యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ యూఎస్ నుంచి పార్ట్స్ వస్తాయి. కొన్ని హై క్వాలిటీ ఉండొచ్చు. చాలా విజిల్ బ్లోవర్స్ ఈ విషయం కన్ఫర్మ్ చేశారు. ఈ కంపెనీస్ ప్రాఫిట్స్ కోసం అండ్ షేర్స్ కోసం వాల్యుయేషన్ కోసం సబ్ స్టాండర్డ్ పార్ట్స్ని యూస్ చేస్తున్నారని. ఇక్కడ కంపల్సరీ దేర్ నీడ్స్ టు బీ Indian alternative. If you agree with me, please share your thoughts in comment section. Thank you for watching. మీకు నా వీడియో నచ్చినట్టయితే please like, share and subscribe and don't forget to click on bell button. Bye bye until next video.